హైదరాబాద్లో సుంకం చెరువు ఏరియాలో ఇవాళ హైడ్రా అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తామని చెప్పి పొద్దుగాల నుంచి ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్న వైరల్ని చూస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ గత 15 సంవత్సరాల క్రితం ఎన్నో కష్టపడి వాళ్ళు అక్కడ ఉన్నదానికి అప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇందిరమ్మ పట్టాలు అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు తన ఎంతో కొంత డబ్బులను కూడబెట్టుకొని రోజు కూలి పని చేసుకుని వాళ్ళు గుడిసెలను కట్టుకుంటే ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అంటూ చెప్పి అప్పుడు ఇచ్చిన పట్టాల మీద ఇల్లు కట్టుకున్న పేద ప్రజలకు ఇవాళ పూర్తిగా ఆ ఇల్లులను కూలగొట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ఉన్న ప్రజలు ఎవరైనా కోటీశ్వర్లో తిరుపతి రెడ్డిలకి ఇలాంటి యనుమల తిరుపతి రెడ్డి అన్నగారికి వాళ్లకు తమ్ముళ్లకు మరియు మురళీధరన్ వాళ్లకు పెద్ద వాళ్ళకు మాత్రము నోటీసులు ఇచ్చుకుంటా ఇవాళ పేదవాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ జేసీబీలు బుల్డోజర్లను తీసుకుపోయి ఇవాళ బుల్డోజర్ల పాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ అర్థం చేసుకోవాలి, బుల్డోజర్లు ఎక్కువ రోజులు ఉండదు. ఇవాళ వాళ్ళకు మీరు ఏ దళిత గిరిజన బిడ్డలకు ఇవాళ మీరు కూలగొడతా ఉన్నారో వాళ్ళను ఇవాళ ఆల్టర్నేట్గా అవి అక్రమాలు అయితే వాళ్ళకు వేరే దగ్గర ప్రభుత్వ భూముల్లో వాళ్ళకు నివాసం ఏర్పాటు చేసి ఈ కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఉండే. ఇవాళ రాత్రికి వెళ్ళి వాళ్ళ నివాసాలన్నీ పూర్తిగా కూల్చివేస్తే ఈ వర్షంలో ఎక్కడ వాళ్ళు నివాసం ఉండలేని పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఇవాళ నివాసం ఏర్పరచుకోలేని పరిస్థితి, వాళ్ళకు చేయడానికి పనులు లేక ఆర్థిక వనరులు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని ఇవాళ వాళ్ళను